హలో యూస్ వెల్కమ్ టు అవర్ ఛానల్. February 14th చావా అయితే ఇండియా వైడ్ రిలీజ్ అయిపోయింది. ఈ మూవీలో విక్కీ కౌశల్ యాక్టింగ్, రష్మిక మందన పర్ఫార్మెన్స్, అలాగే అక్షయ్ ఖన్నా విలనిజం కూడా చాలా బాగా హైలైట్ అయ్యాయి. అసలు ఛత్రపతి మహారాజా అప్పట్లో దేశాన్ని ఎలా కాపాడారు, అసలు ధైర్య సాహసాలకి అలాగే పోరాటాలకి దేశభక్తికి ఛత్రపతి మహారాజ్ అసలు కేర్ ఆఫ్ అడ్రస్. అలాగే తన వారసత్వం కూడా, అలాగే తన మరాఠా సామ్రాజ్యాన్ని చాలా వరకు కాపాడుకుంటూ వచ్చారు. అయితే ఛత్రపతి మహారాజ్ కొడుకు సంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా చావా సినిమా తీయడం జరిగింది. అసలు ఈ మూవీ ఎలా ఉంది, ప్రేక్షకులకి ఎలా కనెక్ట్ అయింది అంటే ఆల్రెడీ హిందీలో వచ్చింది, తెలుగులో ఇంకా రాలేదు. బట్ అయినా కూడా హిస్టారికల్ మూవీ కాబట్టి ఆ స్టోరీని ఎంజాయ్ చేయడానికి లైవ్లో స్క్రీన్స్ మీద సంభాజీ మహారాజ్ లైఫ్ని చూడటానికి ఆడియన్స్ చాలా బాగా వెళ్తున్నారు. ఇప్పుడు ఆల్రెడీ సినిమా చూసి వచ్చిన వాళ్ళు, అలాగే సినిమాని మళ్ళీ చూసిన వాళ్ళు, వాళ్ళ మాటలు అలాగే స్టోరీ వాళ్ళకి ఎలా కనెక్ట్ అయింది అనే విషయాలు ఇప్పుడు వాళ్ళతో అడిగి తెలుసుకుందాం. అన్న సినిమా ఎలా ఉంది చావా? అన్న సూపర్ ఉందన్న, ఖతర్నాక్ సినిమా. ఇట్లాంటి సినిమా నడవాలి, ఇంకా చాలా రోజులు ఇట్లాంటి సినిమాలు ఇంకా రావాలి. సూపర్ ఉందన్న సినిమా. శివాజీ క్యారెక్టర్ సూపర్ అన్న. చావా క్యారెక్టర్ వాళ్ళ కొడుకు క్యారెక్టర్ చేసాడు సూపర్ అన్న. శివాజీ క్యారెక్టర్ వాళ్ళ అబ్బాయి బాగుంది సినిమా, సూపర్. అంటే మనకి తెలుగులో కూడా వచ్చింటే ఇంకా బాగుంటది. చాలా ఇంకా నడుస్తుండే అన్న. హిందీలో అర్థం కాక కొందరు చాలా మంది హిందీ అనేసరికి రిటర్న్ అవుతున్నారు. తెలుగులో వస్తే ఇంకా బాగుంటుండే. అంటే విక్కీ కౌశల్ యాక్టింగ్ చాలా బాగుంది అంట కదా, మీకు ఎట్లా? చాలా బాగుంది అన్న, చాలా బాగుంది. మీకు బాగా పర్టికులర్ గా ఏది నచ్చింది అన్న సినిమాలో? సినిమాలో క్యారెక్టర్ శివాజీ క్యారెక్టర్ సూపర్ అన్న. వాళ్ళ కొడుకు క్యారెక్టర్ చావా క్యారెక్టర్ సూపర్. శంభు క్యారెక్టర్ నేమ్ శంభు, సూపర్ ఉంది. సో మరి వాళ్ళ బర్త్ యానివర్సరీ కదా, సో మీకు ఎట్లా అనిపిస్తుంది? జై శివాజీ సూపర్ అన్న. ఇలాంటి సినిమాలు ఇంకా రావాలి, ఇంకా చాలా మంచిగా నడవాలి. ఇంకా ది 2 కూడా వస్తే బాగుంటుంది అని అనుకుంటున్నాను. అన్న ఎట్లా అనిపించింది సినిమా? బ్లాక్ బస్టర్ మూవీ సూపర్. తెలుగులో బాగుందన్న. అంటే మీకు ఏది నచ్చింది బాగా సినిమాలో? సంభాజీ విక్కీ క్యారెక్టర్ బాగా నచ్చింది. అంటే క్లైమాక్స్ కూడా చాలా బాగుంది. బాగుంది, క్లైమాక్స్ బాగుంది, హీరో దగ్గర బాగుంది. తెలుగులో రావాలి కానీ అసలు కిరాయి కాకపోతే తట్టుకోలేరు అంతా జనం. సూపర్ ఉంది సినిమా. అంటే ఏం నచ్చింది ఈ సినిమాలో బాగా? యాక్టింగ్ కానీ స్టోరీ లైన్ కానీ బాగా నచ్చింది. అంటే సంభాజీ క్యారెక్టర్ బాగా హైలైట్ అయింది కదా. బాగా చేసింది విక్కీ కౌశల్. ఓకే, మరి రష్మిక క్యారెక్టర్ ఎట్లా? ఇది ఇద్దరిది బాగుంది. చాలా గ్రేట్ లీడర్స్. ఛత్రపతి శివాజీ అయినా, శంభా అయినా, మన ఇండియా అసలు అలాంటి లీడర్, అలాంటి రాజులు వాళ్ళు ఉన్నందుకే మనం ఇలా ఉన్నాం. అసలు వాళ్ళు పోరాడినందుకే చాలా బాగుంది అసలు మూవీ. అండ్ ఈ సినిమాలో విక్కీ కౌశల్ క్యారెక్టర్ కూడా చాలా బాగా హైలైట్ అయింది అంటున్నారు. చాలా అసలు ఆయన అసలు జీవించేశాడు ఆయన. క్లైమాక్స్ లో బాగా ఏడుపు వచ్చేసినట్టుంది. అది కంపల్సరీ. మీకు ఎట్లా అనిపించింది? చాలా ఎమోషనల్గా అనిపించిందండి. అసలు అట్లాంటి రాజులు వాళ్ళ పోరాటం వల్లనే మనం ఇక్కడ ఉన్నాము. కానీ అక్కడ నాకు బాధ అనిపించింది ఏంటంటే ఇప్పటికి కూడా అదే నడుస్తుంది. మన వాళ్ళే మనల్ని ఇట్లా వెన్నుపోటు పొడవడం వల్ల ఆయన ఎంత బాధ అనుభవించాల్సి వచ్చింది. వాళ్ళిద్దరు అలా చేయడం వల్ల అసలు ఆ యుద్ధమే మొత్తం మారిపోయింది. అయినా కానీ ఆయన చాలా 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 గ్రేట్ పర్సన్. అసలు అట్లాంటి అతను ఉన్న ప్లేస్లో మనం ఉంటున్నామంటేనే అది మన అదృష్టం అనుకోవాలి. అది చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అంతే. ఫస్ట్ ఎంత హ్యాపీ అనిపించిందో ఆయనని వాళ్ళు వేధించిందంతా చూసి అంత బాధ అనిపించింది. అసలు రియల్గా ఇలా చిన్న మనము కట్ చేసుకుంటుంటే చిన్నగా ఎక్స్ట్రా కట్ అవుతేనే తట్టుకోలేము. అట్లాంటిది ఆయన అంత ఘోరంగా హింసించి బాధ పెట్టారు కదా, చాలా బాధ అనిపించింది. విక్కీ కౌశల్ చాలా ఎగ్జాక్ట్ అసలు ఆ సంభాజీ మహారాజ్ లానే అనిపించాడు. చాలా బాగా యాక్ట్ చేశాడు. రష్మిక మందన కూడా యాక్టింగ్ చాలా బాగుంది. ఆమె కూడా బాగా సెట్ అయింది, చాలా బాగుంది. ఇలాంటి మూవీస్ చాలా రావాలి. శివాజీ మహారాజ్కి జై. సినిమా అయితే క్రేజీ ఉంది బ్రో. సినిమాకి అయితే అసలు యాక్ట్స్ ఆఫ్. అసలు చిన్నప్పటి నుండి నేను చదువుకున్న మొత్తం ముస్లిం వాళ్ళ గురించి, నిజాం నవాబ్ల గురించి చదువుకున్నా. కానీ ఫస్ట్ టైం ఇలాంటి స్టోరీ, ఇంత గొప్ప వీరుని గురించి మన టెక్స్ట్ బుక్లో ఎందుకు పెట్టలా అని మస్తు బాధపడ్డా. ఇప్పటికైనా మన గవర్నమెంట్ అర్థం చేసుకొని ఇలాంటి స్టోరీలు పెట్టాలి. మన సనాతన ధర్మం గురించి, పురాణాల గురించి పెట్టాలి. ఎప్పుడో ముస్లిం వాళ్ళ గురించి, నిజాం నవాబుల గురించి, మనల్ని తొక్కేసిన గురించే మాట్లాడుతారు. కానీ ఎప్పుడు మన జాతి నిలబెట్టిన గురించి ఎవరు మాట్లాడతలే. ఫస్ట్ టైం చెప్తున్నా, మన గవర్నమెంట్ పైన మస్తు కోపం వచ్చింది. మన టెక్స్ట్ బుక్ల పైన ఫస్ట్ మన సనాతన ధర్మం గురించి చెప్పాలి. వాళ్ళని తక్కువ చేయమనట్లే, మన సనాతన ధర్మం ఎప్పుడు తక్కువ చేసి చూడొద్దని చెప్తున్నా. జై భవానీ. మీకు మూవీలో బాగా ఏం నచ్చింది? సంభాజీ క్యారెక్టర్. సంభాజీ గారు అంటే క్లైమాక్స్ నచ్చిందా? ఇంటర్వల్ బ్యాక్ డ్రాప్ సీన్స్ నచ్చాయా? అన్ని బాగా నచ్చాయి. అన్ని బాగా నచ్చాయి. ఫుల్ ఎంజాయ్ అన్నమాట.
క్లైమాక్స్ ఒక్కటి ఏడుపు వచ్చింది అన్న. బాగా ఏడుపు వచ్చింది. ఓకే, నీకు ఎలా అనిపించింది? అన్న ఇప్పుడు సినిమా ఎలా అనిపించింది అని కాదు కానీ ఇప్పుడు సంభాజీ మహారాజ్ మన కోసం ఫైట్ చేసిండు కదా అన్న. ఇప్పుడు ఆయన ఫైట్ చేసింది మన ఇట్లా రక్తంలో ఇట్లా మరిగి అసలు హిందూయిజం అంటే ఏందో ఇప్పుడు మనం చూపెట్టే స్థాయికి మనం ఎదగాలన్న. ప్రతి ఒక్క హిందువు ఇట్లా ఎట్లుండాలంటే చెల్లినాడు. ఇప్పుడు సంభాజీ మహారాజ్ని చూసిన ఇట్లా శివాజీ మహారాజ్ ఇట్లా ఆయన ఇప్పుడు పేరింటనే ఎట్లా అనిపిస్తుంది అన్న మనకి. అట్లా ఉండుకుంటా మొత్తం ఇప్పుడు ఎవ్వరు వచ్చినా సరే అన్న మనమంతలా మనం గట్టిగా అయిపోయి ఇప్పుడు హిందూయిజం ఇట్లా ఎట్లయితుంది అన్న. హిందూయిజం మీద అందరూ ఇట్లా క్యాస్ట్ అనుకుంటా, రిలీజియన్ మెయిన్గా రిలీజియన్ అనుకుంటా మారిపోతారు. ఎందుకన్నా మన ఇంతమంది సనాతన ధర్మం ఉన్నాక చాలా బాగా అనిపించింది, మస్తు బాధ అనిపించింది. బట్ సూపర్ క్రేజీ ఉంది మూవీ. ఇంత గ్రేట్ స్టోరీ ఉంటుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సంభాజీ క్యారెక్టర్ లాగా అసలు సూపర్ గ్రేట్, ది గ్రేట్ వారియర్. బ్రో చావా సినిమాకి వెళ్తున్నావా? అవును. టికెట్లు ముందే బుక్ చేసుకున్నావంటే 2 days ముందే. అవునవును. సో ఎలా అనిపిస్తుంది నీకు మూవీకి? అంటే మనం చిన్నప్పుడు చదువుకుంటాం స్టోరీస్ లో, ఇప్పుడు లైవ్ లో చూడబోతున్నావు సినిమాని. విక్కీ క్యారెక్టర్ కూడా చాలా బాగా హైలైట్ అయింది. నీకు ఎట్లా అనిపిస్తుంది? అదే ఇప్పుడు చూసి చెప్తామని. ఓకే, అంటే జనరల్ గా విన్నావు కదా సంభాజీ మహారాజా గురించి. సో ఇప్పుడు నువ్వు సినిమాకి వెళ్తున్నావు కాబట్టి ఏం ఎక్స్పెక్ట్ చేసి వెళ్తున్నావు సినిమాకి? అంటే నేను ఏం ఎక్స్పెక్ట్ చూద్దామని వెళ్తున్నా. ఓకే, అంటే యాక్టింగ్ చూడడానికి వెళ్తున్నావు. విక్కీ కౌశల్ ఎలా యాక్ట్ చేశాడు, ఎట్లా ఉందని చూడడానికి. ఒక్కడే వచ్చావా, ఫ్రెండ్స్ తో వచ్చావా? అంటే మా మామతోనే వచ్చిన. ఓకే, సో మీ మామూలు అడుగుదాం ఎట్లా అనిపిస్తుంది? అంటే వాళ్ళ బర్త్ యానివర్సరీ కాబట్టి ఎట్లా అనిపిస్తుంది అన్న? నీకు ఎట్లా అనిపిస్తుంది సినిమాకి వెళ్తున్నావు కాబట్టి? శివాజీ మహారాజ్ గురించి సనాతన ధర్మం గురించి తెలుసుకోవడానికని మూవీకి వెళ్తాం. ఇంకోటి ఇది ఏంటంటే ఇది తెలుగులో డబ్బింగ్ అయితే ఇంకా బాగుంటుండే. అందరు వచ్చి అందరు రివ్యూస్ చూసి సినిమా బాగుందని చెప్పేసి, ఎక్సలెంట్ ఉందని చెప్పేసి మేము కూడా చూడడానికి వెళ్తున్నాము. చూసినాక రివ్యూ చెప్తే ఎలా ఉంది. అంటే ఈ సినిమాలో విక్కీ కౌశల్ యాక్టింగ్ చాలా బాగుంది. అంటే అప్పట్లో ఎలాగా హింసించారో రాజుని అట్లాగా చాలా బాగా చూపించారు స్క్రీన్ మీద అంటున్నారు. మరి అది చూస్తే మీరు ఎలా ఫీల్ అవుతారు? ఎమోషనల్ అయిపోతారా లేదంటే ఎట్లాగా? ఎమోషనల్ ఫీల్ అవుతాం. చాలా బాగుంది సినిమా అని చెప్పేసి మన సనాతన ధర్మం గురించి మళ్ళీ ఒకసారి ప్రజలకి ఒకసారి శివాజీ మహారాజ్ మనకు చేసిన మేలు, మన గురించి ఇంత పోరాడు అంతా మళ్ళీ ఒకసారి అందరికి చూపిస్తారు. ఇప్పటి ప్రజలకి, ఇప్పటి పిల్లలకి, ఈ జమానాకి చూపించడం మళ్ళీ ఒకసారి చాలా మంచిది. అది మళ్ళీ అట్లా మనిషి ఇంకా రానున్న రోజుల్లో ఇలాంటి మన సనాతన ధర్మం గురించి తెలపాలని చెప్పి కోరుకుంటున్నాం. మూవీలో క్లైమాక్స్ చాలా ఎమోషనల్ గా ఉంది అని చెప్పేసి ఫ్యాన్స్ చెప్తున్నారు. ఇప్పుడు నువ్వు వెళ్తే మరి సినిమాని ఏడుస్తావా లేదంటే ఎంజాయ్ చేస్తావా లేదంటే బాగా కనెక్ట్ అవుతావా? కనెక్ట్ అవుతాం. కనెక్ట్ అవుతావు. సో ఎంతమంది ఫ్రెండ్స్ తీసుకొని వచ్చారు సినిమాకి? వీళ్ళే తీసుకొచ్చినాను. వాళ్ళే తీసుకొచ్చారు. ఓకే ఓకే. సో బ్రో నీకు ఎట్లా అనిపిస్తుంది? ఎక్సైటింగ్ ఎగ్జైటింగ్ చూడాలి, పోయి చూస్తే తెలుస్తుంది. అంటే ఆల్రెడీ విక్కీ కౌశల్ యాక్టింగ్ చాలా బాగుంది చెప్పేసి ఫ్యాన్స్ కూడా చెప్తున్నారు. అవును. సో అంటే మనకి తెలుగులో ఎప్పటి వరకు రాలేదండి స్టోరీ. సో నీకు ఎట్లా అనిపిస్తుంది? చూస్తే తెలుస్తుంది. ఇది హిందీ. అవును, చూస్తే తెలుస్తుంది. అర్థమవుతుందని వెళ్తున్నావా? అర్థమవుతుంది. అర్థమవుతుందని వెళ్తున్నావు. సో బ్రో నువ్వు స్టోరీ కోసం వెళ్తున్నావా విక్కీ కౌశల్ కోసం వెళ్తున్నావా? స్టోరీ కోసమే బ్రో, బయోగ్రఫీ కోసం వెళ్తున్నా. బ్రో ఆల్రెడీ చావా చూసావా? అలాంటి చూసినా నా ఫస్ట్ టైం ఓకే. ఇంద్రనాథ్లే చూసినా, మళ్ళీ సెకండ్ టైం ఇంట్లోకి వచ్చిన. అలా స్క్రీన్ పెద్ద చిన్న ఉంది, ఇటు పెద్ద ఉంది అనేసి వచ్చిన నేను. అంటే నీకు పర్టికులర్ గా సినిమా ఎలా కనెక్ట్ అయింది దీంట్లో? ఎందుకంటే మనం ఎప్పుడో టెక్స్ట్ బుక్స్ లో చదువుకో ఉంటాం శివాజీ మహారాజ్ గురించి. టెక్స్ట్ బుక్ లా సోషల్ లా అందులో ఉంది. బట్ కాకపోతే ఔరంగజేబుల గురించి, కాకతీయుల గురించి, వాళ్ళ గురించి ఉంది, మా శివాజీ గురించి లేదు. ఇందులో మాత్రం క్లారిటీగా ఉంది. ఇప్పుడు ఉన్న జనరేషన్లో చిన్నపిల్లలకు స్కూల్లో చదవటం వాళ్ళందరికీ ఇలాంటి సినిమా చూపెట్టాలి. అవి జిరాసిక్ పార్కు, యానిమల్స్ అలాంటివి కాదు మనకు చూపాల్సింది చిన్నపిల్లలకు. ఇలాంటి సినిమా చూపెట్టాలి, మన హిందుత్వం కాపాడుకోవాలి అంతే. అంటే మూవీలో విక్కీ కౌశల్ యాక్టింగ్ చాలా బాగుంది. అంటే అప్పట్లో రాజు ఎలా ఉండేవాడు అంత బాగా చూపించారు అంటున్నారు కదా, స్క్రీన్ మీద మీకు ఎలా అనిపించింది? అసలు శివాజీ చూసినట్టే ఉంది మనకు. విక్కీ కౌశల్ గారు ఉన్నట్టు శివాజీ చూసినట్టు, బట్ సూపర్ యాక్షన్. ఓకే. అంటే పర్టికులర్ గా ఔరంగజేబ్ ఎంటర్ అయిన తర్వాత చాలా వరకు విక్కీని సంభాజీ మహారాజ్ని పట్టుకున్న తర్వాత వచ్చే డైలాగ్స్ కానీ, ఆ సెంటిమెంట్ సీన్స్ కానీ, ఏవైతే అతన్ని బంధించి హింసించే సీన్లు కూడా చాలా బాగా హైలైట్ అయినాయి కదా, అది చూసినప్పుడు నీకు ఎట్లా అనిపించింది? ఇప్పుడు మన శివాజీని కట్టేసి పడేసారు ఆడ, శివాజీ వాళ్ళ కొడుకుని కట్టేసి పడేసారు. బట్ అప్పుడు ఏం చేయలేము మనం. అదే ఆ సంఖ్యలు ఏదో విడిపించుకోండి, మన ప్రతాపం ఏదో చూపించగలుగుతాము. అప్పట్లో దేశాన్ని ఎలా కాపాడారనే విషయాలు కూడా చాలా బాగున్నాయి కదా. అప్పట్లో కాపాడు కాబట్టి మనం ఇలా బతుకుతున్నాం అంతే. ఓకే. లేకుంటే మనం కూడా వాళ్ళతో పాటు బానిసలా బతకాల్సి వస్తుంది అంతే. సో విన్నారు కదా ఆడియన్స్ ఎంత ఎమోషనల్ గా, ఎంత బాగా స్టోరీకి కనెక్ట్ అయ్యారు. అసలు విక్కీ కౌశల్ని స్క్రీన్ మీద చూసినట్లేదు, అప్పట్లో సంభాజీ మహారాజ్ ఇలాగా ఉన్నారు అని ఆయన్ని మాత్రమే గుర్తు చేసుకుంటూ అతన్నే ఉన్నాడా సినిమాలో అన్న విధంగా ఆ యాక్టింగ్ కానీ, ఆ క్లైమాక్స్ సీన్స్ కానీ, అసలు విక్కీ కౌశల్ యాక్టింగ్ గురించి కాకుండా సంభాజీ మహారాజ్ యొక్క
జీవిత కథని వాళ్ళు చూసి ఎంజాయ్ చేసి ఎంత బాగా కనెక్ట్ అయ్యారో వాళ్ళ మాటలో మనం తెలుసుకున్నాం కదా. సో మీరు కూడా చావా సినిమాని చూసి మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లేటెస్ట్గా వచ్చిన చావా మూవీలో విక్కీ కౌశల్ అయితే ఏకదమ్ పర్ఫెక్ట్ అని చెప్పేసి చెప్తున్నారు. సో మరి ఇవి ఇప్పుడు మూవీ అప్డేట్స్. ఇలాంటి మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం చూస్తుండండి పొలిటికోస్ వినోదం ఛానల్. కెమెరామెన్ నందుతో రిపోర్టర్ కుమార్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.